జైలుకు వెళ్ళిన కవితలో పరివర్తన ఆరంభమైంది. ఒంటరిగా కూర్చోవాలా, అట్లాగే అక్కడ ఇంకెవరితో మాట్లాడినా తోటి ఖైదీలతోనే మాట్లాడాలా, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, అప్పుడు మనసు ప్రశాంతత కోల్పోతుంది. అందరూ సెల్యూట్ కొట్టే దశ నుండి టైంకి వాళ్ళు పెట్టే భోజనం చేసి పడుకోవాల్సిన దశ, చాలా తీవ్రమైన మనోవ్యాధి ఉంటుంది. ఈ సందర్భంలో ఇక మనసుని దిటవు చేసుకోవడానికి యోగాసనాలు లేకపోతే జపం, ఇప్పుడు జపం వైపుకి వెళ్తోంది కవిత. తాజాగా ఢిల్లీ మద్య విధానం కుంభకోణం కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు గాను తనకు జపమాల కావాలని రౌస్ అవెన్యూ కోర్టుగా విజ్ఞప్తి చేశారు. మెడిటేషన్కి అనుమతి కోరారు. అలాగే స్పోర్ట్స్ షూ, పుస్తకాలు, పెన్నులు, పరుపు, దుప్పట్లు కావాలని కోరారు. ఇంటి నుంచి ఆహారానికి అనుమతించాలని కోరారు. ఈ మేరకు కవిత తరపున న్యాయవాది నితీష్ రాణా సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాని అభ్యర్థించారు. మార్చి 26 ఇచ్చిన ఉత్తర్వులు ఏ ఒక్కటి అనుమతించలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే కోర్టు ఉత్తర్వులు పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్టు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. స్పందించిన కోర్టు మరోసారి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. కవిత కోరినట్టుగా జపమాల సహా అన్ని వస్తువుల్ని అనుమతించింది. కొన్నింటికి స్వయంగా సమకూర్చుకునేందుకు అనుమతించింది. గతంలో కోరిన మేరకు ఆభరణాలు ధరించేందుకు అనుమతించింది. లేసులు లేని బోట్లకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కవితకు బెయిల్ ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో పాటు నితీష్ రాణా వాదనలు వినిపించారు. ఆ తర్వాత న్యాయమూర్తి విచారణ 4వ తేదీకి వాయిదేశారు. మద్యం విధానం కుంభకోణంలో కవితకు వ్యతిరేకంగా ఈడీ పక్షపాత బుద్ధితో దురుద్దేశపూర్తంగా వ్యవహరిస్తోందని, ఒక దర్యాప్తు ఏజెన్సీగా కాకుండా శిక్షించే సంస్థగా చర్యలు తీసుకుంటోందని అభిషేక్ సింఘ్వి వాదించారు. ఈ కేసులో ఈడీ పిల్లి ఎలకలాగా ఆటలాడుతోందని పేర్కొన్నారు. ప్రతిరోజు సమన్లు పంపకుండా ఈడీ సంతోషించలేకపోతుందని పేర్కొన్నారు. అసలు ఈ కేసులో కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదని వాదించారు. కేసులో నిందితుడైన అరుణ్ పిల్ల ఈడీ ముందు 9 సార్లు ప్రకటన చేశారని, అందులో కవిత పేరే లేదని, 10వ ప్రకటనలో కవిత పేరు వెల్లడించిన మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఛార్జ్షీట్లో కవిత పేరు ప్రస్తావించలేదని కూడా చెప్పారు. తనను వేధిస్తారని తెలిసినప్పటికీ ఈడీ ఎదుటి కవిత హాజరై సహకరించారని చెప్పారు. ఒకేరోజు పలు సమన్లు జారీ చేశారని, ఇలా చేయడం ఉద్దేశపూర్వక వేధింపులు కాక మరేంటంటూ ప్రశ్నించారు. ఈడీ ఒక సర్వశక్తివంతమైన సంస్థగా మారిందని, ఈడీ అధికారులు న్యాయస్థానాలకే కాక దేశానికి, రాజ్యాంగానికి కూడా అతీతులుగా మారారని విమర్శించారు. ఓ రకంగా న్యాయస్థానాలను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ నేనే సుప్రీం అనుకుంటుంది. అబ్బెబ్బే వాళ్ళు కూడా మీకు సుప్రీం అనుకుంటున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పడం ద్వారా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అభిషేక్ సింఘ్వి వాదన. ఇంకొకటి, సమన్లు ఇస్తే అడ్డుపడి తనకి తానే అటెండ్ కాకపోయాక ఇప్పుడు అరెస్ట్ చేసింది. ఆ విషయం మర్చిపోతున్నారు. జాగ్రత్తగా టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారు.